పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మనలోనే పంట కాలువల సమస్యపై స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు నియోజకవర్గ రైతు ప్రజా సమస్యలపై పోరాట నాయకులు కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు 300 మందికి పైగా రైతులతో కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆ వినతి పత్రంలో రుస్తుం బాధ, నత్తన మురుగు కాలువలతో గుర్రపు డెక్కతోడు తొలగింపుతో పాటు పూడిక పూర్తి స్థాయిలో తవ్వడం, వీటి వెంబడి ఉన్న అక్రమాలను తొలగించి మురుగు కాలువలు సక్రమంగా పారుదల జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గత 8 సంవత్సరాలుగా సార్వా దాల్వా పంటలు ముంపుకు గురి కావడం వల్ల రైతులు నష్టాల పాలు అవుతున్నారని, సుమారు 1250 ఎకరాలకు పైగా రైతులు పంటలు ఊడ్చకపోవడంతో ఆయా రైతులు నష్టాల పాలు అవుతున్నారని, వారిని ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వ పరంగా అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించినట్లు రైతు పోరాట నాయకులు విజయ రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందే నర్తీన్, అంకం బన్ను, ఎడ్లపల్లి తాతాజీ, ఎడ్లపల్లి వెంకటేష్, కంబాల మామాజీ, దొంగ, శ్రీరామచంద్రుడు, అందే కవి, ఎడ్లపల్లి అర్జునుడు, ఎర్రశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మాకు పప్పరు మెయిన్ మురుకాలం నుండి దాన్ని విడిపోయి ఇలా వచ్చి గోదావరిలో కలవడానికి ఒక రుస్తుంబాల ఛానల్ అని అది ఏర్పడది. అది ఇప్పటి వరకు మాకు గత 50 సంవత్సరాలు అవ్వాలంటే 60 సంవత్సరాల నుంచి ఇంత ప్రాబ్లము ఎప్పుడూ రావాలి. ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ మా కనేది కాడి నుంచి ఆ బొళ్ళు పెట్టి తీసుకొచ్చి మురుగంతా అక్కడ చేర్చడం వల్ల, ఈ చేర్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మురుకాలు బెగేసేసి ఆ వాటర్ వచ్చి అక్కడ పొల్యూషన్ చేసి, దానివల్ల మాకు ఈ చుట్టుపక్కల ఏరియాలో మాకు రుస్తుంబాద ఉండి లేకపోతే సీతారాపురం ఉండి వాళ్ళందరికీ కూడా డ్రైనేజ్ చేయడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు రైతులందరూ అండి. అది ప్రధాన సమస్య. ఈ మురుకాలంలోకి పెట్టడం వల్ల వచ్చినటువంటి ప్రధాన సమస్య. ఇక రెండోది ఏంటంటే, గుర్రపడెక్క, విపరీతమైన గుర్రపడెక్క పెరిగిపోయి అటు ఆ కాలంలోకి లాగినా అక్కడ కూడా వెళ్తలేదు. మెయిన్ కొప్పటి నుంచి వచ్చినటువంటి మురుకాలంలోకి ఇటు నుంచి అందరూ ఆక్రమించేసి ఆ కింద ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కాడ నుంచి కింద ఉన్నటువంటి అది కూలిపోయి మాకు ఇది కూడా లాగడం చాలా సమస్యగా ఉందండి. దాని గురించి మీరు ఆక్రమణలు ఎక్కువ ఉన్నాయండి. చెట్లు పడిపోయినాయి. ఆ చెట్లు పడిపోయి అన్నీ కూడా ఆ చెట్లు కాలంలోనే ఉండిపోయి ఆ చెత్త అంతా కూడా అడ్డుపెట్టేస్తుంది. అంటే మా మనగోడు ద్వారా 500 మందికో 600 మందికి ఇల్లు ఇచ్చారు. ఆ కాలంలో ఉన్న ఇళ్ళన్నీ తీసేసి వాళ్ళందరినీ ఖాళీ చేయించవచ్చు కదా. కానీ ఎప్పుడూ ఆ ఇళ్ళు అక్కడే ఉంటున్నాయి. అక్కడికి వచ్చి ఇల్లు తీసుకుంటున్నారు. 8 సంవత్సరాల నుంచి రుస్తుంబాద మురుకాల సారా కానీ దారా కానీ పంటకు నడుచుకోకుండా ఆక్రమణకు గురి అవ్వడం వల్ల, పూర్తి స్థాయిలో తవ్వటం వల్ల ఈ యొక్క 2 పంటలు కూడా కోల్పోవడం జరిగింది. అది గత 8 సంవత్సరాల నుంచి కూడా అధికారులకి, నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది తప్ప రైతులకి ఏమైనా న్యాయం లేదు. అది కాబట్టి అది పూర్తి స్థాయిలో తగ్గించాలని, అలాగే ఆక్రమణను తొలగించాలని, రైతులు 2 పంటలు పండించిన సుమారు 1250 ఎకరాలు ఇది మొత్తం రైతులందరూ కూడా 2 పంటలు ఊడ్చుకోకుండా 8 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో చిన్న రైతులు 10 సెంట్ల దగ్గర నుంచి కూడా అరెకరాలు ఉన్న రైతులు కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళు దూడ గడ్డి కోసమని, తినే ఆహారం కోసం కూడా కోల్పోయి ఉన్నారు. అలాగే ఈ రైతులు, పేద రైతులు అన్ని వర్గాలు కూడా ఉన్నారు. ఇది ఒక వర్గానికి చెందిన రైతు కాదు, అన్ని వర్గాల్లో ఉన్న రైతులు అందరూ ఉండండి పొలాలు. కాబట్టి ఈ పూర్తి స్థాయిలో తగ్గించి ఆక్రమణ తొలగించి ఈ పూర్తి స్థాయిలో తగ్గించవలసిందిగా, అలాగే రుస్తుంబాద మున్సిపాలిటీలో ఉన్న డ్రైన్ ఈ యొక్క రుస్తుంబాద మురికాలలో పెట్టడం వల్ల, ఈ డ్రైన్ వాటర్ లాగపోవడం వల్ల ఈ శాలకు రావడం, ఆ నీళ్లు లాగపోవడం ఈ రోజు కూడా 7 సంవత్సరాల నుంచి ఆగడం జరిగింది. ఈ మున్సిపాలిటీలో ఉన్న డ్రైన్ వాటర్ని వేరుగా గోదావరిలోకి మళ్లించవలసిందిగా, ఈ రాకుండా రైతుల పొలాలు చెప్పి ఈ మురికాలలోకి అలా పూర్తి స్థాయిలో తవ్వాలని అదే సమస్య మెయిన్. మరి అలాగే రైతులు సుమారు 8 సంవత్సరాల నుంచి ఓట్స్ కూడా ఇలాగా చాలా ఇబ్బంది నష్టాలు పోయి ఉన్నారు. వారికి కూడా వారి నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుంచి ఇప్పించేలాగా చూడమని మరి బొమ్మిడి నాయకుడి గారు మేము రైతుల తరఫున కోరుతున్నాం. రైతు సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే మీరు ప్రత్యేక రైతు ఎందుకు మాట్లాడుతున్నానంటే,
గత పూర్వం చూసుకుంటే కనుక రైతాంగం మనం చూసుకుంటే దాదాపు 30,000 ఎకరాలు సాగు మనకు 2 క్రాప్లు కూడా చేసుకునేది మన నర్సాపు నియోజకవర్గం ఉండేది. కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ప్రతిరోజు చూసుకుంటే కనుక ఈ సాగు అన్నది దాదాపు ఇవాళ 5 నుంచి 6,000 ఎకరాలు వచ్చే విధంగా మనం చూస్తున్నాం. ఈ రుస్తుంబాద ఈ గ్రామాలు చూసుకుంటే కనుక ప్రత్యేక ఏదైతే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ అక్కడ కొంత ఆక్యుపేషన్ కూడా దానికి మీరందరూ కూడా నేను కూడా మీ గతంలో మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా కలిసి వస్తే కానీ నేను ఏదైనా చేయడానికి ఆలోచన ఉంటుందని ఆలోచన నేను మీ నోటీస్లో పెట్టడం జరిగింది. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా నేను చాలా ఇది అవసరమైంది. ఇది అంటే ప్రతి రైతుకి కూడా కంపల్సరీ అవసరమైన కార్యక్రమం ఇది. నేను మీరు అందరూ ముందు వచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను అధికారులతో మాట్లాడి నేను ఏ రకమైన కార్యాచరణ ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో కూడా నేను డిపార్ట్మెంట్లో రివ్యూ చేస్తాను. కొంత 10 రోజులు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నెల అంతా కూడా నవంబర్ డిసెంబర్ అంతా కూడా ఈ పండుగల వాతావరణం కాబట్టి జనవరి ఈ 3 నెలలు మన ఫిబ్రవరిలో మనం వర్కౌట్ చేద్దాం. ముందస్తుగా వాళ్ళ నోటీసులను పెడదాం. పెట్టి మనకి ఏంటంటే ఒక్కటి మనం అక్కడ ఇల్లు తొలగించాలని ఇంటెన్షన్ కాదు. ఈ రైతాంగం సంబంధించి ఏదైతే డ్రైనేజీ ఉందో ఆ డ్రైనేజీ డీసీటీ పూర్తిగా చేసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఆ రైతాంగం ఎక్కడ మన గోదావరి వాటర్ మనకి గోదావరిలో కలిపే విధంగా మనం చేసుకుంటే ఎక్కడ ఇబ్బంది ఉంది. కాబట్టి దానికి ఏ రకమైన సహాయ సహకారం చేయాలో సరే తప్పనిసరిగా నేను డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఏ రకంగా చేయాలని ఆలోచన చేస్తాను. దానికి మీరందరూ కూడా మరొకసారి తప్పనిసరిగా నా వంతుగా గతంలో కూడా ఇచ్చున్నారు. నా వంతుగా నా ప్రయత్నం నేను చాలా బలంగా చేస్తాను. అది బట్టి మీకు హామీ ఇస్తున్నాను నేను.